హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీ అందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో భోగి రోజు, సంక్రాంతి 3 రోజులలో మొదటి రోజైన భోగి రోజు మన ఇంట్లో పిల్లలు ఉంటే భోగి పళ్ళు పోస్తాం. అయితే అలాగే భోగి పళ్ళు పోస్తే బాగుండదు కదండి. మన ఇంటికి చాలా ముత్తైదువులు వస్తారు, చాలామంది వస్తారు, అలాగే ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు చూడ్డానికి మన బాబుని కానీ పాపని కానీ కూర్చోబెట్టినప్పుడు చూడ్డానికి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి కదండి. సో దానికోసమే బ్యాక్గ్రౌండ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన ఇంట్లో ఉన్న కొన్ని క్రాఫ్ట్స్తో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇవాళ అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, ఎటువంటి ఆలస్యం లేకుండా మనము స్టార్ట్ అయితే చేసేద్దాం. మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది చెరుకు గడలు, పొంగల్, అలాగే కైట్స్, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. సో మన బ్యాక్గ్రౌండ్లో ఇవాళ నేను కైట్స్ కొని పెడదాం అనుకుంటున్నాను. దానికోసం A4 షీట్ అనేది కలర్ పేపర్స్ మనకు మార్కెట్లో అయితే బుక్ స్టాల్స్లో అయితే అవైలబుల్లోనే ఉంటాయి. దానికోసం 7x7 ఇంచెస్లో నేను అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే మనకి వింగ్స్ అనేది పెట్టడానికి, అలాగే కైట్ అనేది చాలా కలర్ఫుల్గా కనపడడానికి కూడా 7 సెంటీమీటర్స్ x 7 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ లెంత్లో ఒక పేపర్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంటున్నాను. దీనికి ఫెవికాల్ ఆర్ ఫెవిగ్లూ ఆర్ ఫెవిస్టిక్ ఇలా పేపర్ గమ్ అతికించుకోవడానికి ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. గన్లు అనేది అవసరం లేదు, పేపరే కాబట్టి గమ్ ఆర్ ఫెవికిక్ ఆర్ ఫెవిగ్లూ ఏవైనా సరిపోతాయి. అలాగే 4 సెంటీమీటర్ డయామీటర్లో ఒక రౌండ్ అనేది గీసుకొని దానికి ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం చూడడానికి కైట్ అనేది ముద్దుగా చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలి, అలాగే మన ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి చాలా చక్కగా ఉండాలి కాబట్టి కైట్ని అనేది ఇలా చక్కగా చేసుకుంటున్నాను. ఆపోజిట్ కలర్స్ అయితే చూడడానికి బాగుంటాయి కాబట్టి ఆపోజిట్ కలర్స్లలో తీసుకుంటున్నాం. అలాగే ఇది ఫాయిల్ పేపర్ అండి. ఒక కైట్కి ఐస్ పెట్టడానికి ఇలా ఫాయిల్ పేపర్ తీసుకున్నాను. లేదు అంటే మీరు ఇంకొక ఆపోజిట్ కలర్ లేకుంటే బ్లాక్ కలర్ ఇలా ఫాయిల్స్ అయితే తీసుకొని ఒక రౌండ్ అనేది తీసుకొని మీరు ఇలా గీసుకోవచ్చు. అలాగే పెన్సిల్తో నేను ఒక మార్క్, ఒక షేప్ అనేది కైట్కి ఎలాగుంటుందో అలాగ ఇవ్వాలనుకుంటున్నాను. పెన్సిల్ సరిగ్గా చూడడానికి కనబడలేదు కాబట్టి బ్లాక్ మార్కర్తో కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక 2 ఐస్ వచ్చేలా కనపడేలా నేను ఆ రౌండ్ షేప్ అనేది ఇచ్చి చక్కగా అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఐడియాస్ ఉన్నాయి, ఇంకా బాగా చేసుకోవచ్చు అంటే మీరు ఇంకా కూడా వింగ్స్ పెట్టచ్చు, టైల్స్ పెట్టచ్చు, ఇలాగా ఇంకా కుందన్స్ అలాగ కూడా పెట్టి కైట్ అనేది చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. వింగ్స్ అనేవి కావాలంటే మీరు ఉలెన్తో అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలా పేపర్తో ఓన్లీ ఇంట్లో ఉన్నవి. అలాగే ఒక 50 to 100 రూపీస్ కాస్ట్లో ఒక లో బడ్జెట్ లాగా ఒక మంచిగా ఎలా చేయాలని ఇవాళ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా పేపర్స్తోనే అన్ని క్రాఫ్ట్స్ అనేవి చూపిస్తున్నాను. ఇవి ఒక 10 వరకు డిఫరెంట్ కలర్స్లో ఆపోజిట్ కలర్స్లో అయితే తయారు చేసుకున్నామండి. ఒక 10 ఇలా అయిపోయాక పక్కన పెట్టేసుకొని తర్వాత చూడండి 10 కలర్స్ ఆపోజిట్లో తీసుకున్నాము. ఒకవేళ బ్లూ అయితే ఎల్లో ఆపోజిట్, రెడ్ అయితే బ్లూ ఆపోజిట్, గ్రీన్ అయితే పింక్ ఆపోజిట్ అలాగా తీసుకున్నాము. ఇప్పుడైతే నెక్స్ట్ క్రాఫ్ట్ ఏంటంటే కుండ అండి. కుండ మనకు సంక్రాంతి అంటే సూర్యుడికి దగ్గర మనం కూర్చొని పొంగల్ పెడతాం కదండి. దానికోసమని పొంగల్ కుండ తయారు చేయడానికి చూస్తున్నాను. మనకి ఈ కార్డ్బోర్డ్స్ అనేవి బేబీస్ డ్రెస్లలో కానివ్వండి, లేకుంటే డైపర్ బ్యాగ్స్లలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలా చిన్న సైజు కార్డ్బోర్డ్స్ అయితే ఉంటాయి. సో ఇలా రౌండ్ అనేది గీసుకొని కొంచెం తీసేసి ఎరేజర్తో రబ్ చేసుకొని ఫస్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. తర్వాత పెయింట్ కానివ్వండి, లేకపోతే పెయింట్స్ ఉంటాయి కదండి మనకి పిల్లలు ఆడుకునేకి రాసుకునేకి పెయింట్స్ ఉంటాయి కదా, వాటర్ పెయింట్స్ అలాగా, దాంతో అయితే మనం చేసేసుకోవచ్చు. లేదు ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఇప్పుడు అవైలబుల్ లేదండి ఏం చేయాలి అనుకుంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు A4 షీట్ ఎలాగ తీసుకున్నామో అలాగే ఇంకొక కలర్ చార్ట్ని లేకుంటే పెద్ద చార్ట్స్ వస్తాయి కదండి, దాంట్లో నుంచి అయినా మనం ఇలా కుండ అనేది తయారు చేసుకోవచ్చు. మీకు ఇంకా కుండ లుక్కే రావాలి అనుకుంటే బ్రౌన్ కలర్ చార్ట్ తీసుకొని దానిపైన కుండ తీసుకొని ఇలాగ చక్కగా డిజైన్ అనేది వేసుకోవచ్చు. కుండ పైన డిజైన్ వేస్తారు కదండి, అలాగే కుండ పైన డిజైన్ అనేది వేసుకొని చక్కగా ఇలా డిఫరెంట్ కలర్స్తో రెడీ అనేది చేసుకున్నాను. ఇప్పుడు పొంగినట్లు మనకి షేప్ అనేది రావాలి కదా, దానికోసమని ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ కుండని ఒక ఆకారంలాగా పెట్టుకొని దాని సైజ్ తగ్గట్టు పొంగినట్లు కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో పెడితే చాలా బాగుంటుంది. ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా వావ్ అనేలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ వీడియోలో అయితే క్రాఫ్ట్స్ అంటే పొంగల్ కానివ్వండి, కైట్ కానివ్వండి, అలాగే
భోగి మంటలు ఇవన్నీ కూడా నేను అనేది చూపిస్తున్నాను. అలాగే ఎలాగ అరేంజ్ చేసుకున్నానో కూడా చూపిస్తున్నాను. ఒకవేళ లేదండి ఇంకా ఏదైనా మాకు ఐడియా వస్తుందంటే మీరు ఇంకా కొంచెం దీనికి కుందన్స్ లేకుంటే అలాగా అన్నీ కూడా మనకి ఏమైనా దొరుకుతాయి కదా, అవన్నీ పెట్టుకొని బాల్ చైన్స్ కానివ్వండి, అలాగే స్టోన్ చైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగే ఇది వచ్చేసి చెరుకుగడ కోసం అండి. చెరుకుగడ కోసం కూడా సేమ్ నేను కుండకి ఎలాంటి ఒక అట్టముక్కనైతే వాడాను, కార్డ్బోర్డ్ని దాన్ని తీసుకున్నాము. అలాగే షేప్ ఇచ్చేసి కొంచెం అంటే ఒక కేన్ లాగా, ఒక చెరుకులాగా మనకి రావడానికి, అలుకు రావడానికి బ్లాక్తో ఇలా గల్ అనేవి ఇచ్చాను. ఇదైతే చెట్టు కోసం అండి, పైన చెరుకుగడకి చెట్లు ఉంటాయి కదా, సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇలాగ చేశాను. ఇవి ఒక 2 చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి భోగి మంటలు అంటే ఎలాగ చేయాలంటే, ఇప్పుడు భోగి మంటల్లో మనకి ఆ భోగి కాలినప్పుడు కట్టెలలో మనకి ఫ్లేమ్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. ఒకసారి ఎల్లో, ఒకసారి ఆరెంజ్, ఒకసారి వైట్, ఇలాగా డిఫరెంట్ షేడ్స్లో అయితే కనిపిస్తుంది కదండి. దానికోసమని డిఫరెంట్ కలర్స్లలో నేను ఇలా క్రాఫ్ట్స్ అనేది సైజ్ వారీ కట్ చేసేసుకొని, ఇది ఒక సైజు మించి ఒక సైజు అనేది తీసేసుకొని ఇలా చూడండి, భోగి మంటలో కట్టెలు కింద బ్రౌన్ షేపు, అలాగే పైన ఫ్లేమ్ అనేది డిఫరెంట్గా వచ్చినట్లు ట్రై చేశాను. చాలా అంటే చాలా ముద్దుగా నీట్గా అయితే వచ్చింది. సో ఇలా ఇక్కడ మీరు కావాలంటే స్టోన్ లేన్ కానివ్వండి, స్టోన్ చైన్ కానివ్వండి, అలాంటి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా అంటే ఒక్కసారి మనము వాల్కి పెట్టి స్టిక్ చేసే ముందు ఇలా ఎలా మనం స్టిక్ చేసుకోవాలి, ఎలా ఉంది ఓవరాల్గా అనేది మనం ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి అరేంజ్ చేసుకోవడానికి కూడా. దీనికోసమని వాల్ కోసమని ఒక ఫస్ట్లో చైర్ బాబుకి ఏది వేయాలో ఆ చైర్ అంతా పెట్టేసామన్నమాట. అలా చైర్ పెట్టేశాక తర్వాత బ్లూ అనేది నేను ఇక్కడ పెట్టాను వాల్కి. ఈ క్లాత్ మీరు కావాలంటే మీ దగ్గర ఏ కలర్ ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు కోలం కూడా మనకి ట్రెండింగ్లో ఉంది కదా, సో కోలం ట్రెండింగ్ ఉన్న క్లాత్లు అయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కింద కూడా అంటే మనం అన్ని కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి షోకి అలాగే అలా పెట్టుకుంటాం కదా, దానికి కూడా కింద కూడా బ్లూ సేమ్ క్లాత్ నేను కింద పరిచాను. ఇప్పుడైతే మామిడాకులు, ఇవి కూడా ఇంట్లో తయారు చేసిన పేపర్ మామిడాకులు అండి. అలాగే ఊలంతో చేసిన తోరణాలు, ఒకటైతే పింక్ కలరు, అలాగే ఇంకొకటి ఎల్లో కలరు, రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ 2. సో ఇవన్నీ కూడా సైడ్స్లలో తోరణాలు లాగా మన ఫెస్టివల్ లుక్ అయితే రావాలి కదా, దానికోసమని మామిడి తోరణాలు అలాగే పూల బంతుల్లాగా ఇవి అనేది నేను సైడ్లో ఇచ్చాను. అలాగే కూర్చోవడానికి చైర్ కూడా అండి, చైర్ పైన పిల్లలదే ఒక క్లాత్ అనేది పరిచాను. ఇవన్నీ కూడా మనము ఒక ఇటు సైడ్ అటు సైడ్ శీలలు ఉంటే చాలు, మేకులు అనేవి. మనం మిగతావంతా కూడా గుండు పిన్నులు లేకుంటే సేఫ్టీ పిన్స్ లేకపోతే బాల్ పిన్స్ ఇలాగ అన్నీ పెట్టేసి దాని ఆకారంతో అయితే మనం అంటే దాని సపోర్ట్తో అయితే మనం పెట్టేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే క్లాత్ పైన ఇలా పేపర్ క్రాఫ్ట్స్ని డబల్ గమ్తో వేసామనుకోండి, అవి ఎలాగుంటాయంటే తీసేటప్పుడు ఎలాగైపోతాయంటే మనకు క్లాత్తో పాటు డబల్ గమ్తో పాటు పాడైపోతాయి. నెక్స్ట్ టైం కూడా మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇలా బాల్ పిన్స్ అనేది జస్ట్ ఊరికి అలా పెట్టేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లల్ని అక్కడ పంపించడం, వాళ్ళ దగ్గర అవి లాగేయడం అలాంటివి లేకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు అయితే ఓకే కానివ్వండి, ఒక 3-4 ఇయర్స్ అయితే వాళ్ళు ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్తో అన్నీ పీకేస్తారు కదా, సో అలా లాగకుండా అయితే చూసుకోవాలి. ఇలాగ చక్కగా అక్కడొక బాల్ పిన్ అక్కడొక బాల్ పిన్, ఒక 2-3 బాల్ పిన్ సహాయంతో ఇలా పెట్టామనుకోండి, చక్కగా తీసిన తర్వాత కూడా ఏం కాదు. అలాగే రీయూజ్ చేసుకోవడానికి కూడా, నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి కూడా మనకు చాలా బాగుంటుంది. అలాగే సెలో టైప్ అంటే ఈ క్రాఫ్ట్స్కి ఒక టైప్ వస్తుందన్నమాట. సో ఇలా తీసి పెట్టేయచ్చు. కాబట్టి సెలో టైప్ అనేది పొంగల్కి కుండకి ఒకటి పైన ఒకటి కింద వేసాము. అలాగే చెరుగడకు అనేది ఒక 2-3 సెలో టైప్స్ సహాయంతో అయితే చక్కగా అయితే బ్యాక్గ్రౌండ్ని ఇలా నేను అమర్చుకున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలాగుందండి. సో అన్నిటికీ కూడా బాల్ పెన్స్ అండ్ సెల్లో టేప్ మాత్రమే యూజ్ చేశాను. సో మీరు కూడా డబల్ గమ్ అనేది అలాగే ప్లాస్టర్, వైట్ ప్లాస్టర్ లాగా లేకుండా కొంచెం కనిపించని ట్రాన్సబుల్ ప్లాస్టర్ అయితే బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా, సంక్రాంతి అంతా ఇక్కడే ఊడిపడింది అన్నట్లు ఉంది కదండి. అలాగే భోగిపళ్ళలో మనము రేగిపళ్ళు, అనపకాయలు, అలాగే శనక్కాయలు, అలాగే కాయిన్స్, అలాగే బంతిపూల రెక్కలు ఇవన్నీ కూడా వేసి భోగిపళ్ళు అనేవి తయారు చేస్తాం. ఈ భోగిపళ్ళు ఎలా చేస్తామో వేసిన తర్వాత అవి ఏం చేయాలనేది కూడా ఒక మంచిగా ఒక సపరేట్ వీడియోతో డీటెయిల్గానే చూపిస్తాను. అలాగే వచ్చిన వారు ఆశీర్వదించడానికి అక్షింతలు, పసుపు, కుంకుమ, అలాగే పూలు, పండ్లు, అలాగే కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు పెట్టండి. అలాగే ఇంట్లో పూజ చేసి చక్కగా మీరు ఎవరికైతే చేయాలనుకుంటే వాళ్ళు తలస్నానం చేసి 3 సార్లు అలాగా చేసి భోగిపళ్ళు అయితే పోయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా చెప్పాలనుకుంటే
తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు, ముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.